వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీఆర్ఎస్ నేత సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి పతనం స్టార్ట్ అయింది, దానికి ఇదే తార్కాణం అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఏంటా అని చూస్తే ఒక వీడియో, ఆ వీడియో మీరు కూడా చూడండి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ ప్రచార వాహనం ఏదైతే ఉందో ఆ ప్రచార వాహనం ముందు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కనీసం బైక్ మీద కూడా కాదు. అంటే సరే, వారి పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మా పెద్ద నాయకుడయ్యా, మా పెద్ద నాయకుడు ముందుండి నడిపిస్తున్నాడు, మాతో సమానంగా నడుస్తున్నాడు అంటే ఇది చెప్పుకుంటున్నారు. కానీ ఒక సీనియర్ రాజకీయ నేత, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కేటీఆర్ అలాగా ప్రచార రథం మీద పైన నుంచి ఉంటే ఈయన మాత్రం కింద ఏదో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళలాగా పరిగెత్తడం అనేది. కనీసం అంత సీనియరు, వయసులో చాలా పెద్ద ఆయన కేటీఆర్ పక్కనే నించోబెట్టుకుంటే కాన్వాయ్లో లేదా ఆ ప్రచార రథంలో పైన ఏమొచ్చింది నొప్పి? ఇది అహంకారం కాదా మరి కేటీఆర్ది? పార్టీలోంచి అందుకు కాదా నేతలందరూ బయటికి వెళ్ళిపోతున్నది అనే మాట చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే టీడీపీలో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో బ్రతికారు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు అన్న ఎన్టీఆర్ గారికి అమిత ఇష్టమైనటువంటి వ్యక్తి, చంద్రబాబు గారితో కోరిన మనిషికి మంత్రి పదవి ఇప్పించుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కేటీఆర్ కాన్వాయ్ ముందు పరిగెత్తడం చూసి చాలా బాధేసింది అంటూ మాజీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కొంతమంది, అంటే పార్టీలు మారిపోయినా కానీ అభిమానులు అనేవాళ్ళు మారరు కదా, అలాగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రోప్ క్లియరెన్స్ దగ్గర కాలినడకను చూడాల్సి రావడం కూడా, ఈయన్ని మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, సీనియర్ తెలంగాణ నేతని ఇలా చూడడం అనేది విమర్శలకి దారితీస్తుంది అంటూ ఇంకా కొంతమంది వ్యాఖ్యానం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ఇది కాదా పతనం అంటే అయింది? ఆత్మగౌరవంతో బతికినటువంటి వ్యక్తి, ఈవెన్ కొండా ఫ్యామిలీతోటి గొడవలు ఉన్నా ఏం చేసినా కానీ 6 సార్లు ప్రజలు ఆయన నక్కును చేర్చుకున్నారు, ఆయన నియోజకవర్గానికి కన్ఫైన్ అయి ఉన్నారు, రాజకీయంగా ఏం చేసినా కానీ అందరితోటి సన్నిహితంగానే ఉంటారు. బట్ అధికారంలో ఉన్నాము, లేదంటే పార్టీ మనది అనేటువంటి ఒక అహంకారం అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకి హై ప్రయారిటీ ఉండేది ఎప్పుడు చూసినా కూడా. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాతే మరి ఇంతలాగా దిగజారిపోయారు, పాపం ఇంత స్థాయికి పడిపోయారు అంటూ అభిమానులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చెప్తాం కదా, రాజకీయాల్లో హత్యలనే ఉండవు, ఆత్మహత్యలే అని. దానికి ఇది కూడా ఇంకొక ఉదాహరణ అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.